F-47 న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి ఫైటర్ జెట్స్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఉన్నాం. సో ఇప్పుడు ఏంది బేసిక్గా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉపయోగంలో ఉండడం జరిగింది, స్టెల్త్ టెక్నాలజీ. సో ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్. సో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీతో కూడుకొని, అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అత్యధికంగా అసలు చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్స్లో ఫైట్ చేసేటువంటి ఫైటర్ జెట్సే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అన్నమాట. శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్కు చిక్కకుండా, అదేవిధంగా పూర్తిగా శత్రు దేశాల ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్లో కూడా వారి యొక్క ఆకాశ మార్గాల్లో ఎక్కువగా ఫైట్ చేసే విధంగా ఈ F-47ని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇది 6th జనరేషన్ ఫైటర్ జెట్. సో ఏ కంట్రీకి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు న్యూస్లో ఉంది. బేసిక్గా దీనికి సంబంధించిన ఫండింగ్, డెవలప్మెంట్ అనేది బేసిక్గా న్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్. F-47 దేనికి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్. సో దీంతో పాటుగా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ మరి ప్రపంచంలో ఏ కంట్రీస్ నిర్మిస్తున్నాయి అంటే డెవలప్ చేస్తున్నాయి అనేది చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియా వచ్చేసి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ నిర్మాణంలో బేసిక్గా రీసెంట్గా నెగోషియేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాము. ఓకే, ప్రధానంగా ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అయితే ఏంటి అంటే క్రిటికల్ కండిషన్స్లో ఫైట్ చేసేటువంటి హై థ్రెట్ ఎన్విరాన్మెంట్స్లో. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్లో భాగంగా F-47ని F-22 రీప్లేస్ చేస్తూ ఈ F-47ని బేసిక్గా అమెరికా వాళ్ళు బిల్డ్ చేయడం జరుగుతుంది. సో F-47 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది దేన్ని రీప్లేస్ చేస్తుందంటే F-22. ఓకే, సో ఈ 6th జనరేషన్స్ ఏంటి హై స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నమే కాకుండా హై థ్రెట్ ఎన్విరాన్మెంట్స్లో ఫైట్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. ఆపరేషనల్ టార్గెట్ ఏంది 2025-29 మధ్యలో గల తీసుకురావాలనుకుంటున్నారు. సో ఈ ఫైటర్ జెట్ యొక్క మేజర్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే స్టెల్త్, అదేవిధంగా ఎక్స్టెండర్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ వచ్చేసి మ్యాక్ 2, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొకటి. అదేవిధంగా డ్రోన్ టీమింగ్ వచ్చేసి వర్క్స్ విత్ ది కొలాబరేటివ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్తోని ఫైట్ చేయడం టెక్నాలజీని కలిగి ఉంది. అదేవిధంగా 185+ యూనిట్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. ఓకే, 47 హానర్స్. మరి F-47 అని ఎందుకు పెట్టారు? P-47 థండర్ బోల్ట్ అని ఒకటి ఉంది. అదేవిధంగా 47th US ప్రెసిడెంట్ పేరు మీదుగా మనకి F-47 అనేది పేరు పెట్టారు.